తెలంగాణ రాష్ట్రంలో కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా పేరున్న దైవక్షేత్రాల్లో ఒకటి శ్రీ శ్రీ చిత్తారమ్మ. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారంలో ఈ దివ్యక్షేత్రం వెలిసింది. ప్రతి ఏటా వారం రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఎప్పటిలాగానే ఈసారి కూడా ప్రారంభమైంది. ఈ నెల 24వ తేదీ నుంచి మొదలైన చిత్తారమ్మ వేడుకలో భాగమయ్యేందుకు భక్తజనం పోటెత్తుతోంది. మొక్కులు చెల్లించుకునేందుకు తలపై బోనాలతో ఆలయానికి క్యూలు కడుతున్నారు. మేము దయ వల్ల మేము మంచిగా ఉన్నాము. మేము ఎట్లా అనుకుంటే అట్లా మంచిగా ఉందాము. ఎంతకాలం నుంచి వస్తున్నారు ఈ జాతరకి? ఎన్ని సంవత్సరాలు? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాము. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు. ఎవరెవరు వచ్చారు ఇప్పుడు జాతరకి? ఇప్పుడు మేము మా అందరం వచ్చినాం. మా బిడ్డలు, మా అల్లుళ్ళు, మా ఆయన అందరం వచ్చినాం. మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇక్కడే ఉంటాం మేము జయగిరిగుట్టలో. ఎవరెవరు వచ్చారు ఇప్పుడు జాతరకి? నేను మా కొడుకు ఇద్దరం వచ్చాం. ఎప్పుడైనా మొక్కులు కోరుకున్నారని తీర్చారు అమ్మవారు? అంటే అటువంటివి ఏం లేవు. ఇంకే దగ్గర ఉంది కాబట్టి రావాలని మేము అట్లా కోరుకోలేదు చెప్పాలంటే. ఇప్పుడు కోరుకుంటున్నాం. అది అయితే మటుకు మళ్ళీ సంవత్సరం మంచిగా చేస్తాం. మళ్ళీ సంవత్సరం వస్తాం. చిత్తారమ్మ తల్లిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భక్తజనం తరలివస్తోంది. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు కూడా విస్తృత ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా ఏర్పాట్లపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నీలిమ అందిస్తారు. చిత్తారమ్మదేవి అమ్మవారి ఆలయ విశిష్టత, అమ్మవారి మహిమ గురించి మనతో మాట్లాడడానికి ఆలయ కమిటీ సభ్యులు చైర్మన్ అమంతగౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా అమ్మవారికి పేరుంది. మరి అమ్మవారి ఇంకా మహిమ ఏంటండి? ఎక్కడి నుంచి భక్తులు వస్తుంటారు చెప్పండి. మనకు తెలంగాణ ప్రాంతంలో దూరం నుంచి భక్తులు ఎంతో దూరం నుంచి వచ్చి అమ్మవారి మొక్కుకొని వాళ్ళ మొక్కులు తీసుకోవడం కాబట్టి వాళ్ళకు మొక్కిన మొక్కులు తీర్చారు కాబట్టి వాళ్ళకు మహిమలు ముఖ్యంగా ప్రధానంగా అమ్మవారి మొక్కినచో అమ్మవారికి ఓడిబియ్యం తలంబ్రాలు ముఖ్యంగా పోస్తారు. వేలాది మంది భక్తులు ఈ జాతరలో పాల్గొని మరి గతంలో వేలాది మంది భక్తులు పాల్గొని మరియు వాళ్ళకు మొక్కులు అమ్మవారి కుంగు బంగారం చేస్తూ ఆమెకు అన్ని ప్రసాదిస్తారు. ఈ వారం రోజుల పాటు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు జాతర ఇప్పుడు ఏ విధంగా జరుగుతోంది? ఎంతమంది భక్తులు వస్తున్నారు? దాదాపు ఈరోజు 1,00,000 మంది అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకొని బోర నైవేద్యం లెక్కిద్దరు. మరియు అదేవిధంగా అమ్మవారికి ఓడిబియ్యము తలంబ్రాలు కూడా పోస్తారు. మరి అదే ఈరోజు సాయంత్రము పెద్ద ఊరేగింపు గాజు రామారం నుంచి మరి 4 గంటలకు ఈ చిత్తారమ్మ గుడి వరకు పెద్ద రథము బంగారు రథము చేయబడును. రథంలో ఊరేగింపులో ఎంతో వేలాది మంది భక్తులు పాల్గొని విజయవంతం చేస్తున్నారు. కాబట్టి ఎంతకాలంగా ఈ జాతర నిర్వహిస్తూ వస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఈ జాతర నిర్వహిస్తూ వస్తున్నారండి? మేము ఆలయ కమిటీ ఏర్పరిచి గాజు రామారంలో విలేజ్ యూత్ యువజన ప్రెసిడెంట్గా ఉండి 76లో 1976లో 77లో మరియు ఎంతోమంది మన యువజన సంఘం ఏర్పరచుకొని ఈ గుడి మనం కూడా మన గ్రామంలో ఎందుకు మనం కూడా గుడి స్థాపించి జాతర చేద్దామని అనుకున్నాము, సంకల్పించాము. అప్పుడు ఇదంతా అడవి ప్రాంతం ఉండేప్పుడు ఆ టైంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు 40 సంవత్సరాలు అంచెలంచెలుగా అవుతున్నది. ఈ గుడి కట్టి కూడా 40 సంవత్సరాలు అయింది. ఒకటే కమిటీ, ఒకటే వారి ఫౌండర్స్ అంతా ఉన్నాము. గుడి కమిటీ కూడా ఆనాటి యువకులే నేటి వరకు కూడా పనిచేస్తున్నారు ఆలయంలో. మరి వాళ్ళు కూడా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి కనుకే ప్రతి ఏటా చిత్తారమ్మ అమ్మవారిని దర్శించుకుంటామని భక్తులు అంటున్నారు. అమ్మవారికి మొక్కుకుని బోనాలు సమర్పించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని చెబుతున్నారు. నమస్తే అండి. నమస్కారం. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడికి? దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది. ఏమైనా మొక్కుకున్నారా? మొక్కుకునే జరుగుతాయి. ప్రతి సంవత్సరం వస్తుంది, బోనం చేస్తాము. ఏది మొక్కుకున్నా చిత్తారమ్మ తల్లి చాలా బాగా చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఇక్కడే గాజుల రామారం అండి. మాది గాజుల రామారమే. ఎవరెవరితో కలిసి వచ్చారు? మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఎలా జరుగుతుంది జాతర ఈ సంవత్సరం? ఈసారి చాలా పెద్ద జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుగుతుంది. ఈ ఇయర్ కూడా అనుకున్నట్టు బాగా జరుగుతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారమ్మా ఇక్కడ? చాలా బాగా చేశారండి. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము. చాలా బాగా చేస్తారు. మీరు కోరుకున్న కోరికలు ఏమైనా నెరవేరాయమ్మా? నెరవేరాయి. ఎవరెవరితో కలిసి వచ్చారు?
మా ఫ్యామిలీ మొత్తం వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడ చంద్రగిరి నగర్ నుంచి వచ్చాం. వారం రోజుల పాటు చిత్తారమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతిరోజుకో ప్రత్యేకత ఉంటుంది. జాతర విశిష్టతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నీలిమ అందిస్తారు. చిత్తారమ్మ దేవి జాతర 7 రోజుల పాటు ఘనంగా జరుగుతూ వస్తుంది. అయితే ఏ రోజు ఏ విధంగా జరుగుతాయి, ఇప్పుడు ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ప్రతిరోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ వస్తుంటారు 7 రోజుల పాటు కూడా. ఆ 7 రోజుల్లో మొదటి రోజు ఏం చేస్తారు, రెండో రోజు ఏం చేస్తారు, అలా చివరి రోజు వరకు ఏమేం చేస్తుంటారండి? అమ్మవారి జాతరలో సందర్భంగా వారం రోజులు జాతర జరుగుతుంది. మరి మొదటి రోజు వేద పండితులచే మన పూజలు ప్రారంభమవును. మా పూజలో ఎంతోమంది పాల్గొన్నారు. మరి రెండో రోజు కూడా యజ్ఞము, హోమము, పూర్ణావతి కార్యక్రమం మరియు అభిషేకములు ఈ 2 రోజులు శుక్రవారం, శనివారం జరుగును. మరి ఆదివారము ప్రధాన జాతరగా అమ్మవారికి భక్తులు వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు దర్శించి వాళ్ళ మొక్కుబడి తీర్చుకుంది కాబట్టి. మరియు అదేవిధంగా సాయంత్రము ఊరేగింపు అమ్మవారిది రథము గాజునామారం విలేజ్ నుంచి పెద్ద ఎత్తున వేలాది మంది ఊరేగింపులో పాల్గొని అమ్మవారి విజయవంతం చేస్తారు. సాయంత్రం కూడా సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి భక్తులకు. మరియు అదేవిధంగా సోమవారం రోజు అమ్మవారి యొక్క రంగము జరపబడను. మరి శుక్రవారము మంగళవారము, బుధవారము, గురువారము కుంకుమార్చన జరుగును. శుక్రవారము పెద్ద ఎత్తున ఈరోజు వచ్చిన ఓడిబియ్యం కార్యక్రమము కొన్ని క్వింటల ద్వారా వచ్చును. కొన్ని ఎందుకంటే ఆ రోజు మొత్తము భక్తులకు వంట చేసి అన్నదానం చేస్తాము. ఆ రోజు ఆఖరి రోజు అయిపోతుంది. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరున్న శ్రీ శ్రీ చిత్తారమ్మ అమ్మవారి జాతరోత్సవం ఈ శుక్రవారం జరిగే ప్రధాన జాతరతో ముగియనుంది. మరో 2-3 రోజుల్లో జాతర ముగుస్తూ ఉండడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తజనం పోటీ పడుతోంది. కుత్బుల్లాపూర్లో గాజుల రామారంలో నెలకొని ఉన్న శ్రీ చిత్తారమ్మ అమ్మవారి మహిమ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా మీకు చాలా పేరుంది. ఇక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి అనేక మంది పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం కూడా 24వ తారీఖు నుండి 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. విద్యార్థులు ఇక్కడ ఎంసెట్ కానీ లేకపోతే మెడికల్ సీట్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి సీట్ ఇవ్వమని కోరుకునే విద్యార్థులు వస్తుంటారు. మొక్కులు తీర్చుకునేందుకు ముడుపులు కడుతూ ఉంటారు. మొక్కులు తెచ్చుకోవడానికి, అలాగే కొత్తగా మొక్కుకోవడానికి కూడా ఇక్కడ బోనాలు సమర్పించుకోవడానికి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అలాగే రాజకీయవేత్తలు కూడా ప్రచారం సాగించాలంటే మొట్టమొదటి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే అక్కడి నుంచే ప్రచారం మొదలు పెడతారు. ఈ విధంగా అమ్మవారి మహిమ గురించి చెప్తూ పోతే మాటలు సరిపోవని చెప్పాలి.